బేట్ ద్వారక రహస్యం. అనన్య తన తాతయ్య వల్లభ్తో కలిసి ఒక చిన్న పడవలో కూర్చుని ఉంది. వారి చుట్టూ సముద్రపు గాలి వీస్తోంది. సముద్రపు పక్షులు కిలకిలారావాలు చేస్తున్నాయి. దూరంగా నీటి మధ్యలో ఒక పచ్చని ద్వీపం కనిపిస్తోంది. తాతయ్య, మనం వెళ్తున్న ఆ ప్రదేశం పేరు బేట్ ద్వారకా అని ఎందుకు వచ్చింది అని అనన్య ఉత్సాహంగా అడిగింది. వల్లభ్ నవ్వి, బేట్ అంటే గుజరాతీలో ద్వీపమని అర్థం అనన్య. ఇది శ్రీకృష్ణుడి నిజమైన నివాసమని నమ్ముతారు. అందుకే దీనిని బేట్ ద్వారకా అంటారు. దీనికి శంకోధర్ అనే మరో పేరు కూడా ఉంది అని చెప్పాడు. వారు ద్వీపానికి చేరుకున్నారు. పడవ దిగగానే భక్తుల కోలాహలం, పూజల గంటల శబ్దాలు అనన్యను ఆశ్చర్యపరిచాయి. వల్లభ్ ఆమె చేతిని పట్టుకుని, పద, మనమిప్పుడు చరిత్రలోకి అడుగుపెడుతున్నాం అన్నాడు. వారు ఒక పురాతనమైన అందమైన ఆలయం ముందు నిలబడ్డారు. దాని గోడలపై అద్భుతమైన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ఇదే ప్రధాన ద్వారకాధీశుని ఆలయం. ఇది శ్రీకృష్ణుడు తన కుటుంబంతో నివసించిన ప్రదేశం అని పురాణాలు చెబుతున్నాయి అని వల్లభ్ వివరించాడు. ఆలయం లోపల ప్రశాంతమైన వాతావరణం ఉంది. అనన్య కళ్ళు మూసుకుని ఆ ప్రశాంతతను ఆస్వాదించింది. గాలిలో ధూపం సువాసన వ్యాపించి ఉంది. వల్లభ్ అనన్యను ఒక నిశ్శబ్దమైన మూలకు తీసుకువెళ్ళి, ఇక్కడ నీకు ఒక ముఖ్యమైన కథ చెబుతాను. శ్రీకృష్ణుడికి సుధాముడు అనే ఒక పేద స్నేహితుడు ఉండేవాడు అని చెప్పడం ప్రారంభించాడు. సుధాముడు చాలా పేదవాడు. తన స్నేహితుడైన రాజును కలవడానికి వెళ్ళినప్పుడు బహుమతిగా ఇవ్వడానికి తన దగ్గర కొన్ని అటుకులు తప్ప ఏమీ లేవు. అయినా కృష్ణుడు తన స్నేహితుడిని చూసి సంతోషంతో పరుగెత్తుకెళ్లి కౌగిలించుకున్నాడు అని వల్లభ్ వివరించాడు. కృష్ణుడు ఆ అటుకులను ఎంతో ప్రేమతో తిన్నాడు. స్నేహానికి సంపదతో సంబంధం లేదని నిరూపించాడు. అందుకే ఇక్కడ స్వామికి అటుకులు సమర్పించడం ఒక సంప్రదాయం అని వల్లభ్ కథను ముగించాడు. వారు ఆలయం నుండి బయటకు వచ్చి సముద్రతీరం వైపు నడిచారు. ఈ ద్వీపానికి ఒక పెద్ద రహస్యముంది అనన్య. ఈ సముద్రం కింద ఒక పురాతన నగరం మునిగిపోయిందని పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు అని వల్లభ్ సముద్రం వైపు చూపిస్తూ చెప్పాడు. అనన్య ఆశ్చర్యంతో, నిజమా తాతయ్యా, సముద్రం కింద నగరమా అని అడిగింది. అవును, ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయిందని మన పురాణాలలో ఉంది. ఆ కథలకు ఇది చారిత్రక ఆధారం అన్నాడు వల్లభ్. తర్వాత వారు హనుమాన్ దండి అనే ఆలయానికి వెళ్లారు. అక్కడ ఒక పెద్ద హనుమంతుని విగ్రహం ఉంది. ఈ ప్రదేశానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడే హనుమంతుడు తన కుమారుడైన మకరధ్వజుడిని కలిశాడు అని వల్లభ్ చెప్పాడు. హనుమంతుడికి కుమారుడా అని అనన్య ఆశ్చర్యపోయింది. అవును, రామాయణ యుద్ధ సమయంలో హనుమంతుని చెమట చుక్కను ఒక చేప మింగడం వల్ల మకరధ్వజుడు జన్మించాడని కథ అని వల్లభ్ వివరించాడు. వారు కృష్ణుని భార్యలైన సత్యభామ మరియు జాంబవతికి అంకితం చేయబడిన చిన్న ఆలయాలను సందర్శించారు. ఈ ద్వీపంలోని ప్రతి ప్రదేశం మహాభారత కాలం నాటి కథలతో ముడిపడి ఉంది అన్నాడు వల్లభ్. వారు శంఖ్ తలావ్ అనే పవిత్రమైన సరస్సు వద్దకు చేరుకున్నారు. ఈ సరస్సు నుండి తీసిన శంఖాలనే ఆలయంలో పూజకు ఉపయోగిస్తారు. అందుకే ఈ ద్వీపానికి శంఖోదర్ అనే పేరు వచ్చింది అని వల్లభ్ చెప్పాడు. ఆలయం దగ్గర పూజారులు భక్తుల నుండి విరాళంగా బియ్యాన్ని స్వీకరించడం అనన్య గమనించింది. ఇది సుధాముడి కథకు గుర్తుగా కొనసాగుతున్న సంప్రదాయం. ఇక్కడ డబ్బుకన్నా భక్తికే విలువ ఎక్కువ అన్నాడు వల్లభ్. అనన్య ద్వీపంలోని స్థానిక జీవితాన్ని, చేతివృత్తుల దుకాణాలను, ప్రజల భక్తిని గమనించింది. అది కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు, ఒక సజీవ సంస్కృతి అని ఆమె గ్రహించింది. వారు ఒకచోట కూర్చుని విశ్రాంతి తీసుకున్నారు. తాతయ్యా, బేట్ ద్వారక కేవలం ఒక ఆలయం కాదు. ఇది కథలు, చరిత్ర మరియు రహస్యాలతో నిండిన ఒక అద్భుతమైన ప్రదేశం అంది అనన్య. సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో వారు పడవలో తిరుగు ప్రయాణమయ్యారు. అస్తమిస్తున్న సూర్యుని కాంతిలో ద్వీపం బంగారు వర్ణంలో మెరుస్తూ మాయాజాలంలా కనిపించింది. చరిత్ర, పురాణం మరియు విశ్వాసం కలిసినప్పుడు ఇలాంటి పవిత్ర స్థలాలు ఏర్పడతాయి. అవి మన కథలను తరతరాలుగా సజీవంగా ఉంచుతాయి అని వల్లభ్ చిరునవ్వుతో చెప్పాడు. అనన్య తన తాతయ్య భుజంపై తలవాల్చింది. బేట్ ద్వారక కథలను నేను ఎప్పటికీ మరచిపోను తాతయ్యా. ఈ ద్వీపం యొక్క అద్భుతాన్ని నేను నా గుండెల్లో పదిలపరుచుకుంటాను అని ఆమె మనసులో అనుకుంది.